తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అరెస్ట్ అయ్యారు. సచివాలయం ముట్టడికి వెళ్తుండగా పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. చేవెళ్ల నియోజకవర్గంలో రామచంద్రరావు పల్లె నిద్ర కార్యక్రమం చేశారు. అక్కడి నుంచి సచివాలయం ముట్టడికి వెళ్తుండగా మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొయినాబాద్ పిఎస్ కు బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు తెలంగాణ సచివాలయం ముట్టడికి వెళ్తుండగా పోలీసులు అయితే అతన్ని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఎన్ రామచంద్రరావు నిన్న వికారాబాద్ ఇవాళ చేవెళ్లలో కూడా పర్యటించారు. అయితే ఆయన పార్టీ కార్యక్రమంలో భాగంగా 2 రోజుల పర్యటనలో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు గానీ హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నటువంటి వివిధ జిల్లాలలో ఉన్నటువంటి కార్పొరేటర్లు పెద్ద ఎత్తున సెక్రటేరియట్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. సేవ్ హైదరాబాద్ అనేటువంటి ట్యాగ్ లైన్ తో కూడా వారు హైదరాబాద్ కి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది. అన్ని రకాల సమస్యలు వాటిల్లుతా ఉన్నాయి. మరోవైపు వివిధ రకాల వ్యవస్థలు కూడా కుప్పకూలాయి. సీఎం రేవంత్ రెడ్డి వద్దనే మున్సిపల్ శాఖను పెట్టుకొని మరి ఈ యొక్క హైదరాబాద్ ను నిర్లక్ష్యం చేస్తా ఉన్నారనేటువంటి అంశాన్ని లేవనెత్తుతూ కూడా తెలంగాణలో హైదరాబాద్ కు సంబంధించినటువంటి అంశాలైనటువంటి డ్రైనేజీ, అదేవిధంగా మంచినీటి సరఫరా, కరెంటు షార్ట్ అయ్యి విద్యుత్ రావడానికి ఇటీవల జరిగినటువంటి ఘటనలు అన్నిటినీ ఉటంకిస్తూ కూడా సెక్రటేరియట్ ముట్టడికి బీజేపీ కార్పొరేటర్లతో పాటు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ముట్టడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే వికారాబాద్ అటు మొయినాబాద్ నుంచి మొయినాబాద్ లో అటు చేవెళ్లలో పార్టీ కార్యక్రమం ముగించుకొని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతున్నది. ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును మొయినాబాద్ పరిసరాల్లో కూడా పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఆయన కూడా ఈ యొక్క సెక్రటేరియట్ ముట్టడిలో పాల్గొనేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ యొక్క బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్ రామచంద్రరావును అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా దీన్ని బీజేపీ వివిధ అనుబంధ సంఘాలు కావచ్చు, బీజేపీ పార్టీకి చెందినటువంటి పలువురు నేతలు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును అదుపులోకి తీసుకోవడం పట్ల పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ లో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ ను నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా నినాదాలు చేశారు. అయితే ప్రధానంగా హైదరాబాద్ లో వినిపిస్తున్నటువంటి సమస్యలు త్రాగునీటి సమస్యలతో పాటు కానీ పలు ప్రాంతాల్లో కూడా రోజువారీ అవసరాలకు తీర్చుకునేందుకు నీటి సమస్య కూడా ప్రధానంగా తలెత్తుతా ఉంది. మరోవైపు డ్రైనేజీ సిస్టమ్స్ సరిగా లేక వర్షాలు వచ్చినప్పుడల్లా కాలువలను తలపిస్తా ఉన్నాయి. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా నీట మునుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటిపైన కూడా శ్రద్ధ పెట్టాలి. మరోవైపు హైదరాబాద్ లో ఉన్నటువంటి రోడ్ల మరమ్మతు చేయకపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఇబ్బందులు వాహనదారులు ఎదుర్కొంటా ఉన్నారు అనేది కూడా లేవనెత్తుతా ఉన్నారు. ఇటీవల రామంతపూర్ లో కావచ్చు, ఈ వేసవి కాలంలో వచ్చినటువంటి అటు చార్మినార్ పరిసర ప్రాంతాలు విద్యుత్ ఘాతం వల్ల దాదాపు 10కి 20 మంది వరకు కూడా మృతి చెందిన ఒకే కుటుంబంలో మృతి చెందినటువంటి ఘటన కావచ్చు. ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా నిమ్మకు నీరెక్కినట్టు ఉంది అనేది కూడా ఆరోపించారు. ప్రధానంగా మరోవైపు హైదరాబాద్ నగరంలో నిత్యం వర్షం పడినా లేదంటే ఇతర ప్రాంతాల్లో కూడా
ట్రాఫిక్ సమస్య హైదరాబాద్ వాసులు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నటువంటి వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి బీజేపీ శ్రేణులు, బీజేపీ కార్పొరేటర్లు తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించేందుకు పెద్ద ఎత్తున ఇవాళ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ భారీ బందోబస్తు, సెక్రటేరియట్ నలువైపులో కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడికక్కడ అరెస్టులను కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో బీజేపీ నేతలు కనిపిస్తే వారిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొయినాబాద్ ఆ చేవెళ్ల ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి ఎన్ రామచంద్రరావు అక్కడ ఆయన పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతున్నగా కూడా ఈ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కూడా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడే బైఠాయించి కూడా వారు నిరసన తెలిపేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా అటు బీజేపీ శ్రేణులు అటు మొయినాబాద్ పిఎస్ కు కూడా తరలి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ పిఎస్ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు భారీగా బీజేపీ శ్రేణులు తరలి వెళ్తున్నటువంటి భారీగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఆ ఎన్ రామచంద్రరావు పేర్లలో జరిపినటువంటి పల్లె నిద్ర కార్యక్రమం ముగించుకొని ఆ హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతున్నది కూడా పోలీసులు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా అదేవిధంగా ఆ హైదరాబాద్ వస్తే కనుక పెద్ద ఎత్తున నిరసనలు, మరోవైపు ఆ సెక్రటేరియట్ ముట్టడి ఇవాళ సాయంత్రం వరకు కొనసాగిస్తామనేటటువంటి బీజేపీ చెప్తున్న నేపథ్యంలో కూడా అటు ఆయన వస్తే ఈ యొక్క సెక్రటేరియట్ ముట్టడి మరింత ఉధృతం అవుతుందని పోలీసులు భావించి ఈ యొక్క ముందస్తు అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో ఎన్ రామచంద్రరావును బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఎన్ రామచంద్రరావు అరెస్ట్ కూడా తీవ్రంగా పార్టీకి చెందినటువంటి కీలక నేతలు ఖండిస్తా ఉన్నారు. ఈ యొక్క అక్రమ అరెస్టులతో తమ బీజేపీ పోరాటాన్ని ఆపలేరు అనేటటువంటి కోణంలో కూడా వాళ్ళు మీడియా ప్రకటన ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ప్రస్తుతానికైతే మొయినాబాద్ పిఎస్ కు ఎన్ రామచంద్రరావును తరలించిన నేపథ్యంలో ఆ పిఎస్ కు భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.